చప్పట్లు గట్టిగా వినపడట్లే. వెల్కమ్ అండి. నైస్ టు మీట్ యూ. మీరు విజువల్ ఎఫెక్ట్స్ చేశారు కదండి చాలా సినిమాలకి. అంటే చీపురు కట్ట ఎగురుతుంది హ్యారీ పాటర్లో, మీరే చేశారా? చూసారా హ్యారీ పాటర్ సినిమా? ఎంతమంది చూశారు? అంతేనా? ఎంత మిస్ అయిపోయారు తెలుసా? రైట్. ఎన్నో సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తూ ఇప్పుడు దర్శకులుగా అవతారం ఎత్తారు నవీన్ గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండి. శ్రీనివాస్ గారు, మీరు మీ వృత్తిని కూడా పక్కన పెట్టి, అంటే మీ చదువుకున్న చదువుని పక్కన పెట్టి మీ ప్యాషన్ని పర్సూ చేయడానికి వచ్చారని వికీపీడియాలో చదివాను మీ గురించి. అది చేత కాలేదు, అందుకని ఇక్కడికి వచ్చాను. అది చేత కాలేదని వచ్చారా? సరే, చేతనైన వాళ్ళు వృత్తిని ఎలా మార్చుకోవాలి, ప్యాషన్ ఎలా పర్సూ చేయాలో మీ మాటల్లో 2 ముక్కలు మీరు చెప్తారని, అలాగే మీరు చాలా పొడుగ్గా ఉంటారు కాబట్టి మీరు బాస్కెట్బాల్ తప్పకుండా ఆడుంటారని అనుకుంటున్నాం. లేదు, బాస్కెట్ అందేస్తుందని చెప్పి కోచ్ తీసుకెళ్ళి వాలీబాల్లో పెట్టారండి. వాలీబాల్ మాత్రం అది మరి అక్కడ పంచులు పడతాయి కాబట్టే ఎక్కడున్నారో అక్కడ ఉన్నారనమాట. శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు ఇవాళ వచ్చినందుకు. అండ్ మీరు కూడా ఈ భిన్నమైన ప్రొఫెషన్స్లో చాలా ఇన్స్పైర్ చేస్తారు. బీయింగ్ హియర్, కెన్ యూ సే సంథింగ్ అందరినీ ఉద్దేశించి, యువతను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అదే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎల్బీ స్టేడియంకి చాలా అవినాభావ సంబంధం ఉందండి. అంటే నేను ఇక్కడ ఏదో క్రికెట్ ఆడే 6లు కొట్టేసింది కాదు. ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినప్పుడు లైట్లన్నీ వెలిగేవి. అది మా ఇంటి పైన అపార్ట్మెంట్ ఎక్కడో విద్యానగర్లో ఉండేది మా ఇల్లు. అక్కడి నుంచి ఈ గ్రౌండ్ కనిపించేది అనమాట. సో క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడల్లా అరే ఎల్బీ స్టేడియంలో లైట్లు చూద్దామని కింద మ్యాచ్ టీవీలో వస్తుంటే పైకి వచ్చి స్టేడియంలో లైట్లు చూసేవాడిని. ఎప్పటికన్నా స్టేడియంలోకి వెళ్ళి ఆడాలి అనుకుంటే ఒక్కసారి మాత్రం కోరిక తీరిందండి. నేను స్టేడియంలోకి వచ్చాను, కాకపోతే ఆడడానికి కాదు. నాకు చిన్నప్పుడు బాగా ఆస్తమా ఉండేది. ఇక్కడ బత్తిన సోదరులు ఒకసారి చేపమందు క్యాంపు విధిస్తే ఆ క్యూలో నుంచి నేను ఇక్కడ చేపమందు వేయించుకున్నాను. ఒక్కసారి నేను ఈ స్టేడియంలోకి వచ్చాను. బట్ మీరంతా చాలా అదృష్టవంతులు. అండ్ నాకు ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రైజ్ తీసుకుంటుంటే ఎప్పుడో నేనే ప్రైజ్ తీసుకున్న రోజులు ఉన్నాయిలేండి, అబద్ధం అట్లేదు, అవి గుర్తొచ్చాయి. అండ్ ఐఎమ్ ఆల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యూ షుడ్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడతాను అంటే అది తిండి పెట్టదే, ముందు చదువుకునేవాళ్ళు. బట్ ఏ ఎడ్యుకేషన్ కూడా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ లేకుండా, స్పోర్ట్స్లో మనం పాల్గొకుండా కంప్లీట్గా యూ కెనాట్ బీ ఎ గుడ్ పర్సన్ ఇన్ యూర్ లైఫ్. అండ్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఓడిపోయిన వాళ్ళు ఉంటే బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్. అండ్ మీ అందరికీ తెలియని విషయం, నేను ఇక్కడ ఇందాక మంత్రి గారితో కూడా మాట్లాడాలన్నాను. సో స్టేజ్ మీద వారితో నాకు ఒక చిన్న వినతి ఉందండి. నేను ర్యాకెట్ బాల్ అనే స్పోర్ట్ ఆడాను, ఇండియన్ రిప్రజెంట్ చేశాను అనమాట. అండ్ చాలా కాలం తర్వాత యూఎస్ నుంచి నేను ఇండియా వచ్చేస్తుంటే అందరూ మరి ర్యాకెట్ బాల్ మానేస్తావా అని అనేవారు అనమాట. నేను ర్యాకెట్ బాల్ మాను, ర్యాకెట్ బాల్ ఇండియాలో మొదలు పెట్టిస్తాను అని నేను మా ఫ్రెండ్స్కి వాగ్దానం చేసి వచ్చాను. అండ్ చెప్పినట్టుగానే ర్యాకెట్ బాల్ ఇండియాలో మొదలైంది. ఒక 3 years ఇండియన్ ఓపెన్ ర్యాకెట్ బాల్ కండక్ట్ చేశాము. అండ్ యూఎస్ నుంచి, జపాన్ నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చి టోర్నమెంట్లో పాల్గొన్నారు. అండ్ ముఖేష్ గారు మాకు ఎప్పుడు అడిగినా వచ్చి చాలా హెల్ప్ చేశారు. అలాగే మాకు తెలంగాణ స్టేట్ నుంచి ఇప్పటికే హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ బ్యాడ్మింటన్ ఇన్ ఇండియా అండ్ సో మెనీ అదర్ స్పోర్ట్స్. అలాగే తెలంగాణ స్టేట్ నుంచి మాకు కొంచెం పుష్ ఇస్తే ర్యాకెట్ బాల్కి కూడా ఇట్ విల్ సీ గ్రేట్ లైట్ అని నా ఒపీనియన్. సో మంత్రి గారికి నా వినతి, ప్లీజ్ ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇస్తే ఒక 15 minutes మా అసోసియేషన్ వచ్చి మీతో ఈ స్పోర్ట్ గురించి మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్షిప్కి లవ్కి ఏంటండి తేడా? అబ్బా బాబోయ్, వేసేసారు పంచు. అంటే తేడా ఉందనా లేదనా? ఉంది. అంటే అది ఒప్పుకోపోతే ఇది ఒప్పుకోపోతే రెండు ఒకటే, ఇంచుమించు ఒకటే విభాగం, దాదాపుగా ఒకటే విభాగం అండి. మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఆడే వాళ్ళకి చెప్ప, చూసే వాళ్ళకి తెలియదు. ఓకే. రెండిట్లో గోడని బంతికేసి కొడతాం, ఫ్రెండ్షిప్ లో లవ్ లో రెండిట్లో అంతేనా? కొన్ని వెనక్కి వస్తే గోడకేసి కొడతాం, అది కొన్ని వెనక్కి వస్తే కొన్ని రావు. బాగా చెప్పారు, ధన్యవాదాలు. అలాగే మీ చేతుల మీదుగా కొన్ని అమూల్యమైన బహుమతులు మీరు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం.